హాయ్ హలో ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే చాలా గ్యాప్ తీసుకున్నానండి. ఇక నుంచి అయితే గ్యాప్ అయితే రాదు. మన వీడియోలను అయితే మొదలు పెట్టేసుకుందాం. ఇక నుంచి ఆల్మోస్ట్ ప్రతిరోజు వీడియో రావడానికి అయితే ట్రై చేస్తాను. ఈరోజు మనం 150 మందికి సాంబార్ ఎలా చేసామో చూపిస్తాను. సాంబార్ కాదండి, ఇది పప్పుచారు టైపు అంటారు మా సైడు. అలాగే ఉంటుంది, చాలా టేస్ట్ అయితే ఉంటుంది. ఒకసారి చూద్దాము. 150 గ్రాముల నూనె అయితే వేసుకుని అందులో అది వేడెక్కిన తర్వాత ఒక 150 గ్రాములు అల్లం చిన్నులపాయ పేస్ట్ వేసుకుని అది కూడా గోల్డ్ కలర్ వచ్చిన తర్వాత కరివేపాకు వేసుకుంటే ఆ ఫ్లేవర్ అయితే చాలా బాగుంటుంది. తర్వాత ఉల్లిపాయ మునక్కాయ మగ్గనిచ్చుకున్న తర్వాత మన సాంబార్ ముక్కలు ఉంటాయి కదండి, సొరకాయని దోసకాయని అలాంటి మీ ఇష్టం, అది మీకు ఎలా నచ్చితే అలా అన్నీ వేసుకుని చక్కగా మగ్గనిచ్చుకున్న తర్వాత ఒక్క 25 గ్రాముల పసుపు అయితే వేసుకుని సరిపడా కళ్ళు ఉప్పు, అంటే కొన్ని చోట్ల రాళ్ళ ఉప్పు అంటారు, మనమైతే కళ్ళు ఉప్పు అంటాం, అది వేసుకుని మన క్యాటరింగ్ స్పెషల్ తెలుసుకండి, గుంటూరు మిర్చి కారం. 2 రకాల కారాలు అయితే వేసేస్తాను. ఒకటి మసాలా కారం, ఒకటి గొడ్డు కారం, పచ్చి కారం అని కూడా అంటారు. అయితే తరువాత కొంచెం నీళ్ళు అయితే పోసుకోవాలి, అది అడుగు పట్టకుండా ఉంటుందండి. తర్వాత మనం 200 గ్రాముల చింతపండుని నానబెట్టుకుని చక్కగా పులుసు తీసుకుని వేసుకోవాలండి. తర్వాత పప్పు ఉడకపెట్టుకున్న నీళ్లు మిక్సీలో వేసుకుని వడగట్టుకుని అవి అందులో వేసుకుని చక్కగా మరగనిచ్చుకోవాలి. మరిగిన తర్వాత ఆ ఫ్లేవర్ అనేది మరుగుతుండగా వస్తుందండి స్మెల్. అబ్బాబ్బాబ్బా భలే ఉంటుంది. అయితే తర్వాత సాంబార్ మసాలా వేసి టేస్ట్ చూసి దించుకోండి, అది తిరిపాటుగా ఉంటుంది.